ఓం శ్రీ గణేశాయ నమః. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చి 19వ తేదీ స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి మంచి మాటను ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రోదయం తెల్లవారుజామున 6:19 చంద్రాస్తమయం సాయంత్రం 6:48 ఈ రోజు తిథి అమావాస్య. ఉదయం 7:09 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 4:04 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శుభము తెల్లవారుజామున 4:01 వరకు ఉంటుంది. కరణం నాగవము ఉదయం 6:53 వరకు ఉంటుంది. తదుపరి కీముస్తగ్నము సాయంత్రం 5:56 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 9:24 నుండి 10:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు మరలా తిరిగి మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు ఉంటుంది. వజ్రము మధ్యాహ్నం 2:26 నుండి 3:57 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:47 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 11:31 నుండి 1:02 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:39 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు ఉగాది వసంత నవరాత్రి ప్రారంభం. శుభ ముహూర్తాలు ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. నేటి మంచి మాట తల్లిదండ్రులు కొంచెం కఠినంగా మాట్లాడినా ఈ లోకంలో వాళ్ళకంటే మంచి కోరే వాళ్ళు ఎవరు ఉండరు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.